ఆంధ్రప్రదేశ్ ఎన్నికల చరిత్రలోనే ఒక సునామీని చూస్తున్నాం. అంతేకాదు టీడీపీ చరిత్రలోనే ఇదొక భారీ విజయంగా కూడా భావించవచ్చు. ఇక ఆధిపత్యాన్ని కనబరుస్తున్నారు 162 స్థానాల్లో. దీనికి సంబంధించి స్పెషల్ అనాలిసిస్ చేసేందుకు ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఏపీలో టీడీపీ కూటమి ఒక సునామీ సృష్టిస్తోంది. మీ అనాలిసిస్ ఏంటి? అసలు ఏ ఫ్యాక్టర్స్ ఈ క్లీన్ స్వీప్ దిశగా టీడీపీని అలాగే కూటమిని తీసుకెళ్తోంది? తనకి జగన్ నేను ఒక్కడనే ఒక పక్క ఉన్నాను, ఆ మూడు పార్టీలు ఇంకొక పక్క ఉన్నాయి. నేను ఒక్కడనే ఆ మూడు పార్టీలను ఢీకొట్టబోతున్నాను. ప్రజలే నాకు అండ, ప్రజలు నా తరఫున పోరాడాలి. పేదలకు సంపన్న వర్గాలకు మధ్య, పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న పోరాటంగా ఈ ఎన్నికలను జగన్మోహన్ రెడ్డి అభివర్ణించారు. అయితే ప్రతి ఎన్నికల్లో కూడా ఈక్వేషన్స్ పనిచేయవు. కొన్ని ఎలక్షన్లో మనం చూసాం గతంలో. ఎన్ని పార్టీలు కలిసినా కూడా ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఉంటే ఆ పార్టీయే విజయం సాధించింది. 2009లో కాంగ్రెస్కు వైఎస్ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం కలిసి మహాకూటమిగా ఏర్పడి రాజశేఖర రెడ్డి మీద పోటీ చేస్తే ఆ రోజు ఎన్నికల్లో జనమంతా ఆ 4 పార్టీలు ఒక పక్క ఉన్నా కానీ సింగిల్గా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. 158 సీట్లతోటి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టుకొని ఆయన కూడా 18 సీట్లని దాదాపు 85 లక్షల ఓట్లను తీసుకున్నారు. అలాగే లోక్సత్తా జయప్రకాష్ నారాయణ కూడా పోటీలో ఉన్నారు. ఆయన కూడా దాదాపు 200 నియోజకవర్గాల్లో ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేశారు. అయినప్పటికీ ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డి పక్కనే ఉన్నారు. అంటే అప్పుడు వర్కౌట్ కాని కూటమి ఇప్పుడు ఎందుకు వర్కౌట్ అయింది అనేది చర్చ నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా తాను చేస్తున్న కార్యక్రమాల మీద తాను చెప్పిన పనులు చెప్పినట్టుగా చేశాను కాబట్టి ఈ 5 ఏళ్లలో జనానికి డీబీటీ ద్వారా 2,75,000 కోట్ల రూపాయలను నేరుగా ఖాతాలో వేశానని, మరొక 1,50,000 కోట్ల రూపాయలను సంక్షేమ పథకాల రూపంలో అంటే ఇళ్ల స్థలాలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఉచిత భోజనం కానీ, ఆరోగ్యశ్రీ లాంటి వాటికి ఖర్చు పెట్టాను. కాబట్టి అంటే దాదాపు 4.5 లక్షల కోట్ల రూపాయలను జనానికి ఈ 5 ఏళ్లలో ఇచ్చాను. కాబట్టి దాదాపు రాష్ట్రంలో 5-5.5 కోట్ల మంది జనాభా ఉంటే ఒక్కొక్కరికి 2-3 పథకాలు ఆయన ఇప్పించారు. ఆయన అమలు చేస్తున్న పథకాల్లో చూస్తే మొత్తం 13.11 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. 5.5 కోట్ల మంది 6 కోట్ల మంది జనాభా ఉంటే పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు 13.11 లక్షల మంది ఉన్నారు. అంటే ఒక్కొక్కటికి 2-3 పథకాలు వచ్చాయన్నమాట. ఇదే జగన్మోహన్ రెడ్డిలో ధీమా పెంచింది. అవతల పక్క అన్ని పార్టీలు కలిసి వస్తున్నప్పటికీ కూడా నేను ఎవరికైతే ఈ సంక్షేమ పథకాలు అమలు చేశానో వాళ్ళందరూ కూడా నాకు అండగా ఉంటారు. బాటం లెవెల్ ఏదైతే ఉందో, సగటు ఓటర్ ఎవరైతే ఉన్నారో, పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తనకు అండగా ఉంటారని ఆయన భావించారు. దాని మీదనే ఆయన సింగిల్గా పోరాడారు. 151 సీట్లతోటి రికార్డు సృష్టించారు. రెండోసారి ఎలక్షన్ జరిగినాయి రాష్ట్ర విభజన తర్వాత. 2014లో టీడీపీ గెలిచింది. 2019లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు 175కి దాదాపు 50% ఓట్లతోటి ఆయన కైవసం చేసుకున్నారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి గెలవాలి 2024 ఎన్నికల్లో అంటూ 2019లో గెలిచి గెలవగానే మళ్ళీ తన గెలుపుకు బాటలు వేసుకునే కార్యక్రమం చేశారు. 99% ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మొత్తం ఫలితాలు తల్లకిందులైపోయి వైసీపీ ఘోర ఓటమిని మూట కట్టుకున్న పరిస్థితి